థ్యాంక్ యూ సార్. గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారి సందేశం. డాక్టర్ వర్ణికా రెడ్డి గారు, ఎక్కువ సమయం తీసుకోను. మనందరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి, ప్రసంగించాలి. ఎక్కువ సమయం తీసుకొని రెండే ముచ్చట్లు చెప్తాను. వేదికను అలంకరించిన పెద్దలందరూ, ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసిన నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులారా, గత 14 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం పనులు చేసిందని సుదీర్ఘంగా చెప్పకుండా ప్రతి అంశం పైన ఏ మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ప్రధానంగా 6 గ్యారంటీలే కాదు, రుణమాఫీయే కాదు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసానే కాదు, గత 10 సంవత్సరాలలో రేషన్ కార్డు లేకపోతే ఈరోజు రేషన్ కార్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. గత 10 సంవత్సరాల్లో ఇండ్లు లేవు, కానీ ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేసింది. అదే రకంగా యావత్ భారతదేశంలో నారాయణపేట మొట్టమొదటి ప్రాంతము, గ్రామము ఎక్కడైతే లేదా మహిళా సంఘాలు పెట్రోల్ బంకులు నిర్వహించబోతున్నారు. అదే రకంగా 2 అంశాలను నేను ప్రస్తావిస్తాను. ఒకటి కులగణన, రెండవది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వర్గీకరణ. (1931) కులగణన జరిగితే మళ్ళీ దేశంలో మొదటి రాష్ట్రము కాంగ్రెస్ ప్రభుత్వము 2004-2005లో తిరిగి కులగణన చేసింది. విజయవంతంగా కులగణన చేసి, ఈ కులగణన అవసరమా అంటే సమాజంలో సమానత్వం పోవాలి, ప్రభుత్వం అందించే ఫలాలు అందరికీ అందాలి అంటే ఆ కులాల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని చెప్పి అధ్యయనం చేయడానికి ఈ కులగణన ఎంతైనా అవసరము. ఈరోజు విజయవంతంగా కులగణన చేసి, అదేవిధంగా 30-40 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రములో వర్గీకరణ. ఈ వర్గీకరణ అనేది ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఆనాడు బాబాసాహెబ్ ఏమన్నాడంటే సమాజంలో సమానత్వము రావాలి, ఆత్మగౌరవంతో బతకాలంటే వారి వాటా, వారి హక్కు వారిని పరిరక్షించాలి, వారికి అందియాలి. ఈనాడు 59 కులాలు తెలంగాణ రాష్ట్రంలో, 59 కులాలు, 52 లక్షల పైచిలుకు జనాభా. 1 ఆగస్టు 2024 నాడు సుప్రీంకోర్టు తీర్పిస్తే గంట లోపట రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా అసెంబ్లీలో ప్రకటన చేసిండ్రు. మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాము, ఈ కులాలకు న్యాయం చేస్తాము, అసమానతలు తొలగిస్తాము, రాబోయే కాలంలో వర్గీకరణని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి సరిగా 6 మాసాలలో 180 రోజుల లోపలే ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని నియమించడము, ఆ సబ్ కమిటీ ద్వారా మళ్ళీ సిఫారసులు తీసుకొని 1 మ్యాన్ కమిషన్ నియమించడము, 1 మ్యాన్ కమిషన్ సిఫారసులు స్వీకరించి ఈనాడు ఏబిసిడి కాదు ఏబిసిని ఒప్పుకుంటున్నాము, అత్యంత వెనుకబడ్డ కులాలకు ప్రాధాన్యతనిస్తున్నాము. అవి బుడుగ జంగాలే కానీ, దక్కలియే కానీ, జగ్గలియే కానీ ఇలాంటి కులాలకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. జనాభా ప్రాతిపదంగా ఈరోజు
తెలంగాణలో అత్యధిక మెజారిటీ ఉన్న మాదిగ వర్గాలకు కనీసము 9.7% రిజర్వేషన్ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వబోతున్న విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఇది ఒక చరిత్ర. గతంలో ఎవరు ఈ రకంగా ఆలోచన చేయలేదు, ఎవరు చేయలేదు. రాబోయే కాలంలో బీసీలే గాని ఎస్సీలే గాని వారికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగ